పుత్తూరు గ్రామంలో చెరుకు రవీందర్ రెడ్డి గారు మనకు వెజ్జల పద్ధతిలో గత 2-3 సంవత్సరాల నుంచి సాగు చేయడం జరుగుతూ ఉంది. మన జిల్లా ఇరవై కేంద్రం కరీంనగర్ ద్వారా మీటింగ్స్ కానీ, ట్రైనింగ్ ప్రోగ్రాంలు కానీ, అదేవిధంగా కలుపు యాజమాన్యానికి సంబంధించి డెమాన్స్ట్రేషన్స్ కూడా ఈ వెజ్జల పద్ధతి సాగు చేస్తున్న రైతుల పొలాలలో కండక్ట్ చేయడం జరిగింది. దాన్ని చూసి చుట్టుపక్కల రైతులు కానీ, చుట్టుపక్కల ఇతర గ్రామాల రైతులు కూడా చాలా వరకు ఈ పద్ధతిలో సాగు చేస్తూ ఉన్నారు. నేను బీటెక్ చదివాను. నాకు చిన్నప్పటి నుండి వ్యవసాయం మీద ఆసక్తి ఉండేది. స్టార్టింగ్ లో ఈ సాంప్రదాయ పద్ధతిలో వేసుకున్నప్పటికీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కూలీల కొరత వలన మనం లేట్ గా నాటు వేసుకున్నప్పటికీ దిగుబడి కూడా చాలా తగ్గిపోయింది. కొంతమంది డ్రమ్ సీడర్ కానీ నేరుగా వేజల్లే పద్ధతిలో సలహాలు సూచనలు ఇచ్చారు. దీన్ని ఇంకా కొంచెం క్లారిటీగా తెలుసుకుందాం అని చెప్పేసి రాజన్న సిరిసిల్ల జిల్లా శాస్త్రవేత్తలు మరియు జిల్లా ఏర్వాక కేంద్రం కరీంనగర్ వాళ్ళ సలహాల సూచనల మేరకు మొదట్లో ఒక 2 ఎకరాలు నేను స్టార్ట్ చేశాను. అందులో నీటి యాజమాన్యం, కలుపు యాజమాన్యం ఇవి 2 సమస్యలు ఉన్నప్పటికీ వాళ్ళ సలహాలు సూచనల మేరకు తర్వాత మనం దాన్ని అధిగమించి మిగతా నాకున్న 14 ఎకరాల్లో సాగు చేసినాను. దానిలో విత్తనం ఆదా అయిపోతుంది. చిన్న సమస్యలు ఉన్నప్పటికీ మా శాస్త్రవేత్తలు, మా ఏర్వాక కేంద్రం వారి సలహాల సూచనల మేరకు ఎటువంటివి అధిగమిస్తున్నా. నన్ను చూసి నా చుట్టూ ఉన్న రైతులు కూడా 50 నుంచి 60 ఎకరాలు వేస్తున్నారు. మా చుట్టుపక్కల గ్రామాలు మొత్తం కలుపుకొని 150-160 ఎకరాల దాకా సాగు చేస్తున్నారు. మనం ఈ నేరుగా వేజల్లే పద్ధతిలో మాత్రం ఒక్కరోజు 5 ఎకరాలు 10 ఎకరాలు వేసుకొని చాలా ఈజీ మెథడ్ లో మనం చేసుకోవచ్చు. ఈ పద్ధతి పాటించినట్టయితే రైతుకు అన్ని ఆదా అవుతాయి. విత్తనం ఆదా అయిపోతుంది. కూలీల సమస్యను అధిగమించవచ్చు. నాటు వేసే పని కూడా మనకు అంత ఉండదు. పంట కాలం కూడా తగ్గుతుంది. ఈ పద్ధతి ద్వారా మనకు దరిదాపు ఒక 5,000 నుంచి 8,000 మినిమంగా అయితే ఆదా చేసుకోవచ్చు. మన శ్రమ తగ్గుతుంది. సమయం కూడా చాలా ఆదా అవుతుంది.